ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైల్ ని తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ని హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని టీ సర్కార్ గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎల్ఎన్టీతో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులతో ఎల్ఎన్టీ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఎల్ఎన్టీ అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ సంస్థకున్న 100% షేర్లను 1461,47 రూపాయల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరపున ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ తరపున డికే సేన్, ఎల్ఎన్టీ సంస్థ తరపున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్ఎన్టీ సంస్థపై ఉన్న 13,538,53 రూపాయల అప్పును తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తోంది. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్స్ అడ్వైజరీగా ఐడిబిఐ క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవల్ని సెరాఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించింది. ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందు సీఎం రేవంత్ రెడ్డిని ఎల్ఎన్టీ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రోగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. 2017 నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ సిటీలో ప్రారంభమయ్యాయి. మొదటి దశ మెట్రోని 69 కిలోమీటర్ల మేర ఎల్ఎన్టీ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం మెట్రోలో 4.5 నుంచి 5 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ చేయాలంటే మెట్రో అంతా ఒకే యాజమాన్యం కింద ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ని పూర్తిగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని డిసైడ్ చేసింది. అందుకోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీని దఫదఫాలుగా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో కేంద్ర రైల్వే విభాగం అధికారులతో చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకుంది.